హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి మోర్ అప్డేట్స్ పొందడానికి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ జేడీకే ఇన్స్టాల్ చేసుకొని సెటప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ జావా పార్ట్ 3 వీడియో చేస్తున్నాము. జావా ట్యుటోరియల్ పార్ట్ 3. ఈ వీడియోలో మనము ఒక జావా సింటాక్స్ అనేది అయితే తెలుసుకుందాము. జస్ట్ 3 లైన్స్ సింటాక్స్ అనేది అయితే ఉంటుంది. ఈ 3 లైన్స్ సింటాక్స్ అనేది అయితే నేర్చుకుందాము అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తెలుసుకుందాము. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. జావా ట్యుటోరియల్ పార్ట్ 3. జేడీకే ఇన్స్టాల్ చేసుకొని ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ 3 వీడియో అనేది అయితే చూసి నేర్చుకోండి. మనం ఇక్కడ జావా సింటాక్స్, బేసిక్ సింటాక్స్ తెలుసుకున్నట్టయితే పబ్లిక్ క్లాస్ టెస్ట్ అనేది అయితే ఒక క్లాస్ నేమ్ అనేది అయితే ఇచ్చాము. మనకు ఫస్ట్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి. క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మెయిన్ మెథడ్ రాసుకున్నాము. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది అయితే ఇది మెయిన్ మెథడ్ వచ్చేసి. మెయిన్ మెథడ్ లేనిది మనకు ప్రోగ్రామింగ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇదైతే తెలుసుకోండి ఫ్రెండ్స్. మనకు మెయిన్ మెథడ్ లేనిది ప్రోగ్రామింగ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ కార్స్కి ఇంజిన్ ఎలాగో ఇంజిన్ లేనిది కార్స్ అనేది అయితే మూవ్ అవ్వవు కదా, అదే విధంగా మనకు మెయిన్ మెథడ్ లేనిది ఈ ప్రోగ్రామింగ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ మనకు పబ్లిక్ అంటే కీవర్డ్స్, స్టాటిక్ కీవర్డ్, వాయిడ్ ఇవన్నీ మనము నెక్స్ట్ పార్ట్ వైజ్గా వీడియోస్ చేస్తున్నప్పుడు ఈజీగా తెలుసుకుందాము. జస్ట్ మనకు జావా బేసిక్ సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనము ఈ మెయిన్ మెథడ్లో system.out.println హెలో వరల్డ్ అనేది అయితే మనకు ప్రింట్ అయ్యి వెబ్ పేజ్లో కానీ మనకు ఎక్కడైనా కానీ మనకు హెలో వరల్డ్ అనేది చూపియాలి. ప్రింట్ అవ్వమని మనము system.out.println అనేది అయితే రాసుకుంటున్నాము. ఈ system.out.printlnలో మనము హెలో వరల్డ్ అనేది రాసుకున్న తర్వాత సెమీకాలన్ అనేది అయితే మిస్ అవ్వకుండా మెన్షన్ చేయాలి మనకు జావా ప్రోగ్రామింగ్లో. ఇక్కడ మనము ముందు వీడియోస్లో ఈ కీవర్డ్స్ గురించి తెలుసుకుందాము. ఈ వీడియోలో మనం జస్ట్ సింటాక్స్ తెలుసుకొని మెయిన్ మెథడ్ అంటే ఏంటి, system.out.println అంటే ఏంటి, అసలు సిస్టమ్ అంటే ఏంటి, అవుట్ అంటే ఏంటి, println అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. జస్ట్ ఈరోజు వీడియోలో ఈ 3 లైన్స్ అనేది అయితే గుర్తుపెట్టుకోండి. మనకు పబ్లిక్ క్లాస్ టెస్ట్. ఇక్కడ మనకు జావాలో కేస్ సెన్సిటివ్ అనేది అయితే ఉంటుంది, ఎందుకంటే మనము ఎలాగైతే అలా రాయలేము. ఇక్కడ క్లాస్ తర్వాత క్లాస్ నేమ్ వచ్చేసి ఫస్ట్ లెటర్ వచ్చేసి ఎప్పటికైనా క్యాపిటల్ అనేది అయితే ఉండాలి. పబ్లిక్ క్లాస్ రాసి టెస్ట్ అని రాస్తున్నాం, అందుకే మనము టీ అనేది అయితే క్యాపిటల్ లెటర్ అనేది అయితే ఇచ్చాము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోట్, ఇక్కడ చూసుకున్నట్లయితే జావా ఈజ్ కేస్ సెన్సిటివ్. మై క్లాస్ అండ్ మై క్లాస్ యాజ్ డిఫరెంట్ మీనింగ్. ఇక్కడ చూసుకోవచ్చు మై అనేది అయితే ఒక వర్డ్, క్లాస్ అనేది అయితే ఇంకో వర్డ్. కాబట్టి వర్డ్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు మై క్లాస్ అనేది క్రియేట్ చేశాం కాబట్టి ఫస్ట్ లెటర్ మైకి ఎం అనేది క్యాపిటల్ లెటర్, క్లాస్కి సి అనేది అయితే క్యాపిటల్ లెటర్. ఈ విధంగా రాసుకోవాలి మనకు జావాలో. అందుకే మనకు జావా ఈజ్ కేస్ సెన్సిటివ్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మై క్లాస్కి ఈ సెకండ్ మై క్లాస్కి చాలా డిఫరెన్స్ అనేది అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకు ద మెయిన్ మెథడ్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ యూ విల్ సీ ఇట్ ఇన్ ఎవ్రీ జావా ప్రోగ్రామింగ్. నువ్వు జావా ప్రోగ్రామింగ్ రాస్తున్నావు అంటే మెయిన్ మెథడ్ అనేది అయితే కంపల్సరీగా ఉండాలి. మెయిన్ మెథడ్లో ఏవైతే నువ్వు రాసుకున్నావో అది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. మనం ఇందాక సింటాక్స్లో చూసుకుంటే ఓన్లీ మెయిన్ మెథడ్లో ఒక system.out.println హెలో వరల్డ్ అనేది అయితే ఇచ్చాము, అది ప్రింట్ అవ్వమని. ఇక్కడ సిస్టమ్ అంటే సిస్టమ్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ జావా క్లాస్. జావాలో మనకు ఆటోమేటిక్గా సిస్టమ్ వచ్చేసి ఒక క్లాస్ అని చెప్పుకోవచ్చు. దట్ కంటైన్స్ యూజ్ఫుల్ మెంబర్స్ లైక్, దానికి సంబంధించిన మెథడ్స్ వచ్చేసి అవుట్, సచ్ యాజ్ అవుట్ విచ్ ఈజ్ షార్ట్ ఫర్ అవుట్పుట్. అవుట్ని మనం అవుట్పుట్ అని చెప్పుకోవచ్చు. println మెథడ్ అని చెప్పుకోవచ్చు. println మెథడ్ వచ్చేసి షార్ట్ ఫర్ ప్రింట్ లైన్. మనం system.out.printlnలో డబల్ కోట్స్లో ఏదైతే రాశామో అది ప్రింట్ అవుతుంది మనకు.
print line is used to print a value to the screen or a file. ఇక్కడ చూసుకోవచ్చు మనము యూ షుడ్ ఆల్సో నోట్ దట్ ఈచ్ కోడ్ స్టేట్మెంట్ మస్ట్ ఎండ్ విత్ ఏ సెమీకాలన్. చెప్పాను కదా, మనం ఏదైతే స్టేట్మెంట్ రాసామో దానికి తర్వాత సెమీకాలన్ అనేది అయితే మిస్ అవ్వకుండా ఉండాలి జావా సింటాక్స్లలో. ఇది ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోలో సింటాక్స్ అనేది అయితే నేను రన్ చేసి చూపిస్తాను. జస్ట్ మనము జేడీకే ఇన్స్టాల్ చేసుకొని సెటప్ చేసుకున్నాం కదా, ఈ 3 లైన్స్ని రాసుకొని మనము ఒక ప్రోగ్రామింగ్ని రన్ చేద్దాము. ఏ విధంగా చేయాలనేది, ఎటువంటి సాఫ్ట్వేర్ అనేది అయితే ఇన్స్టాల్ చేయలేదు నేను. ఎక్లిప్స్ కానీ ఎస్టిఎస్ కానీ ఇంటెల్ ఐజే కానీ ఎటువంటి సాఫ్ట్వేర్స్ అనేది అయితే ఇన్స్టాల్ చేయలేదు. ఆ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయకుండా సింపుల్ ప్రోగ్రామ్స్ని ఏ విధంగా రాయాలి, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలనేది అయితే చెప్తాను. కానీ మనము ముందు తర్వాత వీడియోస్లలో మనము ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని మనము అందులో ప్రోగ్రామింగ్స్ అనేది అయితే రాసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ 3 లైన్స్ కాబట్టి మనం ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండా మనము కోడింగ్ అనేది అయితే రాసి ఎగ్జిక్యూట్ చేయగలుగుతాము. అండ్ వెళ్ళే కొద్దీ చాలా లైన్స్ అంటే ప్రోగ్రామింగ్ అనేది అయితే పెద్ద పెద్ద లైన్స్ కానీ ఎక్కువ లైన్స్ కానీ ప్రోగ్రామింగ్ రాస్తాం కాబట్టి ఇటువంటి దాంట్లో మనము సాఫ్ట్వేర్ లేకుండా రాయలేము. అందుకని సాఫ్ట్వేర్లో మనము క్రియేట్ చేసుకొని ప్రోగ్రామింగ్ అనేది అయితే రాస్తూ ఉంటాం. ఇక్కడ సింపుల్గా 3 లైన్సే కాబట్టి మనం సింపుల్గా రాసుకొని ఎగ్జిక్యూట్ అయితే చేస్తున్నాము. అండ్ అది కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా రాయాలి, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి కమాండ్ లైన్లో అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఈరోజు వీడియోలో మనకు వచ్చిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి వితౌట్ మెయిన్ మెథడ్ క్యాన్ వి ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్? నో, మెయిన్ మెథడ్ లేనిది ఎటువంటి ప్రోగ్రామింగ్ అయినా కానీ ఎగ్జిక్యూట్ అయితే అవ్వదు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ system.out.println? system.out.println రాసుకున్నట్లయితే మనకు అందులో డబల్ కోట్స్లో ఏ డేటా అయితే ఇచ్చామో ఆ డేటా అనేది అయితే ప్రింట్ అయ్యి మనకు చూపిస్తుంది. వాట్ ఈస్ సిస్టమ్ అవుట్ అండ్ println? సిస్టమ్ వచ్చేసి ఇన్బిల్ట్ క్లాస్ ఇన్ జావా, అవుట్ వచ్చేసి అవుట్పుట్, println వచ్చేసి ప్రింట్ ద లైన్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము ఒక జావా సింటాక్స్ గురించి అయితే, బేసిక్ సింటాక్స్ గురించి అయితే తెలుసుకున్నాము. అండ్ అలాంగ్ విత్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా తెలుసుకున్నాము. అండ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము ఒక 3 లైన్స్ జావా సింటాక్స్ అనేది అయితే మనము రాసుకొని ఎగ్జిక్యూట్ అయితే చేద్దాము. సింపుల్గా నోట్ ప్యాడ్ అనేది అయితే ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత మనము ఇక్కడ సింపుల్గా పబ్లిక్ అనేది అయితే అవసరం లేదు. మనము ఇప్పుడు సింపుల్గా ఎటువంటి సాఫ్ట్వేర్ అనేది అయితే లేకుండా యూజ్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా క్లాస్ అనేది అయితే రాసుకోవచ్చు. క్లాస్ టెస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఈ బ్రాకెట్స్ అనేది మీరు స్ట్రింగ్ తర్వాత ఇచ్చుకోవచ్చు లేదా ఆర్గ్స్ తర్వాత ఇచ్చుకోవచ్చు. అది మనం నెక్స్ట్ తెలుసుకుందాము. ఇప్పుడు system.out.println రాసుకుందాము. SYSTEM system.out.println. ఈ printlnలో డబుల్ కోట్స్లో హలో వరల్డ్ అనేది అయితే రాద్దాము. మళ్ళీ డబుల్ కోట్స్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకాలన్ అండ్ తర్వాత మెయిన్ మెథడ్కి క్లోజ్ చేస్తున్నాం కర్లీ బ్రాకెట్స్ అండ్ క్లాస్కి కూడా క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసి కమాండ్ లైన్లో రన్ చేద్దాము. మనకు ఎటువంటి ఎర్రర్స్ వస్తాయి లేదా ఎగ్జిక్యూట్ అవుతుందా అనేది అయితే మనం తెలుసుకుందాము. మీకు ఏ ఎర్రర్స్ అనేది అయితే ఫేస్ చేస్తారనేది కూడా మీకు ఇప్పుడు తెలుసుకుందాము. సింపుల్గా ఫైల్లోకి అయితే వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఈ ఫైల్ని సేవ్ చేసుకోండి. నేను డెస్క్టాప్లోనే సేవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు సేవ్ చేసుకునేటప్పుడు సింపుల్గా నేను test.java అనేది అయితే యాడ్ చేసుకోవాలి. test.java మనము జావా ప్రోగ్రామింగ్ రాసుకుంటున్నాం కాబట్టి .java అనే ఎక్స్టెన్షన్తో రాసుకోవాలి. అందుకే నేను test.java అనేది అయితే ఒక ఫైల్ నేమ్ అనేది ఇచ్చేసాను. సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సేవ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము డెస్క్టాప్ మీదకి అయితే వెళ్దాము.
డెస్క్టాప్ మీదకి వెళ్ళి మన ఫైల్ ఎక్కడుంది, టెస్ట్ డాట్ జావా అనేసి ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ మనం పాత్ మీద క్లిక్ చేసి సిఎండి ఎంటర్ చేయండి. సిఎండి ఎంటర్ చేస్తే డెస్క్టాప్ మీదకి వచ్చేసి మనము కమాండ్ లైన్ ఓపెన్ చేసాము. ఇప్పుడు మనము జావా సి కంపైలర్ అనేది అయితే చెక్ చేస్తుంది. ఈ ప్రోగ్రామింగ్లో మనం రాసిన ప్రోగ్రామింగ్లో ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అనేసి అయితే చెక్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది అయితే ఇస్తుంది. ఏదైనా ఎర్రర్స్ ఉంటే, ఎర్రర్స్ లేకపోతే తర్వాతకు స్టెప్ అనేది అయితే చూపిస్తుంది. ఒకవేళ ఎర్రర్స్ ఉంటే మనకి ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు చూపిస్తుంది. కాబట్టి మనము కమాండ్ లైన్లో జావా సి జావా కంపైలర్ మన ఫైల్ నేమ్ అనేది అయితే ఇవ్వాలి, టెస్ట్ డాట్ జావా. మనకు ఎర్రర్స్ అనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ ఎర్రర్స్ ఉంటే చూడండి, టెస్ట్ డాట్ జావా 2 ఎర్రర్ కెనాట్ ఫైండ్ సింబల్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ కాడ ఎర్రర్ ఉన్నట్లు చూపిస్తుంది. అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ దగ్గర ఎర్రర్ ఉన్నట్లయితే చూపిస్తుంది. అండ్ 2 ఎర్రర్స్ ఉన్నాయనేది అయితే ఫైండ్ అవుట్ చేసింది. సింపుల్గా మనం నోట్ ప్యాడ్లో రాసుకునే దగ్గరికి వెళ్ళి ఇక్కడ స్ట్రింగ్ అనేది క్యాపిటల్ లెటర్ ఎస్ అనేది అయితే ఇవ్వండి. ఇక్కడ సిస్టమ్ కూడా క్యాపిటల్ లెటర్ ఎస్ అనేది అయితే ఇవ్వండి. ఇప్పుడు మనం ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేసి మళ్ళీ కమాండ్ లైన్కి వచ్చి సేమ్ కమాండ్ అనేది అయితే యూజ్ చేస్తాము, జావా సి టెస్ట్ డాట్ జావా ఎంటర్ చేయండి. చూడండి, మనకు ఎటువంటి ఎర్రర్స్ అనేది అయితే లేదు. బట్ కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు టెస్ట్ డాట్ జావా ఫైల్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. తర్వాత మనము టెస్ట్ డాట్ క్లాస్ అనేది అయితే ఒక ఫైల్ అనేది అయితే క్రియేట్ అయింది. అది బైట్ కోడ్లోకి అయితే కన్వర్ట్ అయి ఉంటుంది. మనకు అది అవసరం లేదు. ఇప్పుడు మనకు ఇక్కడ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనం రాసిన ప్రోగ్రామింగ్లో కొన్ని సింటాక్స్ అనేది అయితే ఎర్రర్స్, అంటే కేస్ సెన్సిటివ్ కాబట్టి కొన్ని ఎర్రర్స్ అనేది చూపించింది, 2 ఎర్రర్స్. అవి చేంజ్ చేసి సేవ్ చేసిన తర్వాత మళ్ళీ అదే కమాండ్ యూజ్ చేస్తే మనకు ఎటువంటి ఎర్రర్ అనేది అయితే లేదు. ఇప్పుడు మనము ఈ ప్రోగ్రామింగ్ అనేది అయితే సక్సెస్ఫుల్గా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం మెయిన్ జావా ఇక్కడ కమాండ్ లైన్లో మనము జావా టెస్ట్ డాట్ జావా మన ఫైల్ నేమ్, ఇందాక జావా కంపైలర్ అనేది అయితే యూజ్ చేసాము. ఇప్పుడు రన్ అవ్వడానికి జావా టెస్ట్ డాట్ జావా అనేది అయితే యూజ్ చేస్తున్నాము. ఎంటర్ చేసినట్లయితే మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఏదైతే డేటా ఇచ్చామో అది మనకి ఇక్కడ వచ్చేసింది, హెలో వరల్డ్ అనేసి చూసుకోవచ్చు మీరు. హెలో వరల్డ్ అనేది అయితే వచ్చేసింది. కాబట్టి మనకు ఈ అవుట్పుట్ అనేది అయితే చూసాము. మీరు మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇంకొక ప్రింట్ఎల్ఎన్ అనేది అయితే రాసుకోవాలనుకుంటే సింపుల్గా ఇందులోనే మెయిన్ మెథడ్లోనే ఇంకొక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రాసుకుని హెలో వరల్డ్ రాసేసి ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు జావా సి టెస్ట్ అనేది అయితే యూజ్ చేసి కంపైలర్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా డైరెక్ట్ జావా టెస్ట్ డాట్ జావా టెస్ట్ చేద్దాం అనేది అయితే చూసుకోవచ్చు. మనకు సింపుల్గా హెలో వరల్డ్ అనేది అయితే వచ్చేసింది. మీరు మెయిన్ మెథడ్లో ఏ స్టేట్మెంట్స్ అనేది అయితే ఇచ్చారో, ఎన్ని స్టేట్మెంట్స్ ప్రింట్ స్టేట్మెంట్స్ అయితే ఇస్తారో అవన్నీ మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. మనం ఇందాక చూసుకుంటే 1 స్టేట్మెంట్లో హెలో వరల్డ్ ఇచ్చాము. ఇప్పుడు 2 స్టేట్మెంట్స్లో హెలో వరల్డ్ అనేది అయితే ఇచ్చాము. జస్ట్ మనము హెలో వరల్డ్ అనేది అయితే ప్రింట్ అయింది. మనకు ప్రింట్ స్టేట్మెంట్లో ఏవైతే ఇచ్చామో అదే ప్రింట్ అయింది, హెలో వరల్డ్ అని. ఈ విధంగా సింపుల్ ప్రోగ్రామింగ్ లైన్స్ అయితే, తక్కువ లైన్స్ ఉండేదైతే మనము ఇలా నోట్ ప్యాడ్లో రాసుకొని ఎగ్జిక్యూట్ అయితే చేసుకుంటూ ఉండొచ్చు. బట్ మనం పెద్ద పెద్ద నేర్చుకొని అప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే చిన్నగా మనము ప్రాక్టీస్ చేసే కొద్దీ ఎక్కువ లైన్స్ అనేది అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ ప్రోగ్రామింగ్ అనేది అయితే నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి మనము ఇలాగ నోట్ ప్యాడ్లో రాసుకొని ఎగ్జిక్యూట్ చేయలేము. అందుకనేసి మనం సాఫ్ట్వేర్ అనేది అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్లిప్స్ ఐడి కానీ లేదా స్ప్రింగ్ టూల్ కానీ లేదా ఇంటెల్ ఐజే కానీ, అవి మనం నెక్స్ట్ పార్ట్లలో తెలుసుకుందాం, పార్ట్ వీడియోస్లో. ఈరోజు వీడియోలో మనము జావా సింటాక్స్ గురించి అయితే తెలుసుకున్నాము. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.